నమస్కారం. కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. పేరులో చిన్న చిన్న మార్పులు చేసి అదృష్టం ప్రసాదించడానికి, అలాగే మరి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, కేరళ సంఖ్య జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి తను కేవలం జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రమే కాకుండా నెమాలజీ, సిగ్నేచరాలజీ, ఆస్ట్రాలజీ ఇలాగా అనేక శాస్త్రాలు 13 శాస్త్రాలకు అన్వయించి అద్భుతమైన పరిష్కార మార్గాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. జేకేఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మొదటిగా మనము ప్రతి వారం లాగే ఒక నెంబర్ గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ రోజు 6వ నెంబర్ గురించి తెలుసుకుందామండి. అలాగే 2015 సంవత్సరంలో పాటించాల్సిన రెమెడీస్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా. 2015 స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి మంగళవారం 1వ నెంబర్ నుంచి ఇప్పుడు 6వ నెంబర్ వరకు వచ్చాము. 6వ నెంబర్ వారు అనంటే 6-15-24 ఈ డేటులో పుట్టిన వాళ్ళందరూ కూడా 6వ నెంబర్ కి సంబంధించిన వారు. 6వ నెంబర్ వారు పుట్టిన వాళ్ళు ముందుగా కొంతమంది ప్రముఖుల్ని మనం గుర్తు చేసుకుందాం. వారిలో సెప్టెంబర్ 15 నెపోలియన్. సో అలాగే మే 24న విక్టోరియా మహారాణి, శ్రీమతి విక్టోరియా మహారాణి కూడా మే 24న, అంటే టోటల్ 24 అంటే 4+2=6. అలాగే జూన్ 24 సినిమా నటి విజయశాంతి, అలాగే రాజకీయ రంగంలో కూడా ఆవిడ రాణించారు. లేకపోతే జూన్ 24 మురళీ మోహన్ గారు, ఆయన కూడా సినీ నటుడు, అలాగే రాజకీయ రంగంలో ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే, ఎప్పుడైతే మీరు 6వ నెంబర్ లో పుట్టి ఉన్నారో 6వ నెంబర్ లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 6వ నెంబర్ కి చాలా బాగుంటుంది. కాకపోతే అనారోగ్య సమస్యలు అంటే బ్యాక్ పెయిన్ కానీ, డస్ట్ ఎలర్జీ కానీ, స్కిన్ ఎలర్జీ కానీ, అంటే మైనర్ అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. అంతే తప్ప ఫైనాన్షియల్ గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ 2015 అనంటే 8వ నెంబర్ అంటే శని నెంబర్. సో 100% ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ 6 శుక్రుడు అలాగే 2015 శని ఈ కాంబినేషన్ లో ఉండటం చేత సంపాదన ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ 2015 అంతా కూడా శుక్రుడు బలం ఎక్కువగా, అంటే శని బలం, అలాగే 6 అంటే శుక్రుడు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చక్కటి దీపారాధన నిత్యం చేసినట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు. మీరు సాక్షాత్తు కలియుగ యుగ పురుషుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఈ సంవత్సరం అంతా కూడా 6వ నెంబర్ లో పుట్టిన వారు ఆరాధించినట్లయితే, అలాగే మట్టి ప్రమిదలు, సహజంగా మనకి వెండి ప్రమిదలు అలాగే రకరకాల ప్రమిదల్లో మనం చేస్తున్నాం, కానీ మట్టి ప్రమిదలు అదే శంఖ ఆకారము కలిగిన, శంఖము ఆకారంలో కలిగిన ప్రమిదలు దొరుకుతూ ఉన్నాయి ఈ మధ్య మార్కెట్ లో. అలాంటి ఆకారంలో కలిగిన 2 ప్రమిదల్ని ప్రతినిత్యం దాంట్లో 2 ఒత్తులు వేసి ఆవ నూనెతో, అంటే ఆవ నూనెతో ఓన్లీ ఒక మంగళవారం నాడు, అలాగే మిగిలిన రోజులన్నీ కూడా ఆవు నెయ్యితో గనక చేసినట్లయితే 100% ఈ ఖర్చు ఆగిపోవటం, అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా, సానుకూలంగా వారికి జరగటానికి ఈ దీపారాధన అలాగే వెంకటేశ్వర స్వామిని కొలవటం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉండి తీరుతుంది. ఇక్కడ ఎక్కువ కూడా ఒకే ఒక్క మంత్రం ఏమిటి అంటే, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయమాం రక్ష రక్ష సర్వదుష్టభ్యోం ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకు ఒక 7 సార్లు చేయండి. శనివారం అవకాశం ఉంటే నెలకొకసారి వెంకటేశ్వర గుడికి దర్శించుకుని రండి. 100% ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి. ఖండితంగా మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా. వారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ లేదండి, 40 సంవత్సరాలు ఉంటాయి. పేరు చెప్పండి, పూర్తి పేరు. సత్యనారాయణ అండి. సత్యనారాయణ. వి భక్తుల ఏమని పిలుస్తూ ఉంటారు? సత్యనారాయణ అంటారండి, సత్య అంటారు, కొంతమంది సత్యనారాయణ అంటారండి. ఓకే అండి. మా తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హస్బెండ్ బాగా గొడవలండి, భార్య భర్తల మధ్య సమస్యలు బాగున్నాయి. వైవాహిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మ్యారేజ్ డేట్ 26వ తారీఖు అండి, ఏప్రిల్ 26. ఏ 26 అండి? ఏప్రిల్ 26వ తారీఖు 2001 అండి. ఓకే 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 అమ్మా, జేకేఆర్ గారితో మాట్లాడొచ్చు మీరు. అమ్మా, మీ మ్యారేజ్ డేట్ లో తేడా ఉందమ్మా. ఎనివే 26 అని అన్నారు, 8వ నెంబరు 26 అంటే విడిపోరు, అలా అని కలిసి ఆనందంగా బతకలేరు. ఇలాంటి కాంబినేషన్ లో మీ మ్యారేజ్ డేట్ ఉందమ్మా. అలాగే సత్యనారాయణ అనే పేరు కూడా 100% కరెక్ట్ కాదు. సత్యనారాయణలో ఒక హెచ్ పెట్టండి.
SATH ఒక హెచ్ యాడ్ చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 32, ఆఫ్టర్ డిన్నర్ 32. సత్యనారాయణలో సత్యాలో ఒక హెచ్ యాడ్ చేసుకుని ఇనిషియల్ వదిలేసి ఉదయం 32 సార్లు, సాయంత్రం 32 సార్లు. ఆయన రాయకపోయినా మీరు రాయండి. అలాగే శ్రీశైలం వెళ్ళి 6వ తారీఖు వచ్చేటట్టుగా 6/15/24 2వ నెలలో, ఫిబ్రవరి నెల, ఈ నెల వదిలేసి ఇక్కడి నుంచి ఏ రోజైనా సరే, అంటే ఈ నెల వచ్చే నెల వదిలేండి అమ్మా, ఏప్రిల్ నెలలోనైనా మే నెలలోనైనా 6వ తారీఖు 6/15/24 తారీఖులో ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి కళ్యాణం చేయించుకోండి. ఆయన వస్తే ఇద్దరు వెళ్ళండి, రాకపోతే మీరు ఒక్కళ్ళే వెళ్ళి ఆయన యొక్క టవల్ని మీరు భుజం పైన వేసుకుని ఆ కళ్యాణం యొక్క టికెట్ కట్టి మీరు కూర్చుని ఆ కళ్యాణం చేయించినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. మీ ఇద్దరి మధ్యన సానుకూల ఫలితాలు, అన్యోన్యత కుదరటానికి ఏం చేయాలి? కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఇంటి ముందు ఈ 2 మొక్కలు కలిపి పెట్టండి అమ్మా. అసలు ప్రతి ఒక్కరూ తులసి మొక్క పెట్టాలి, కానీ ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు మాత్రం ఈ 2 మొక్కలు కలిపి పెట్టుకుని ప్రతినిత్యం నీరు పోస్తూ ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమః ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం జపిస్తూ ఉండండి. 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. రోజుకు 108 సార్లు చేయండి, మీకు రిజల్ట్ ఒక 41 రోజుల్లోనే సానుకూల ఫలితాలు వస్తాయి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసికి నీరు పోస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, సూర్య నమస్కారం కూడా చేయండి. అన్ని రకాలుగా బాగుంటుందమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కోర్సు రండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, ఇక ప్రతి వారం మనకు ఒక సక్సెస్ స్టోరీ మీరు వినిపిస్తూ ఉంటారు, మరి ఒక సక్సెస్ స్టోరీ తప్పకుండా. సక్సెస్ స్టోరీ చెప్పబోయే ముందు అసలు ఈ వారం మనకి టూర్స్ ఉన్నాయిరా. ఈ టూర్స్ లో భాగంగా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ అమీర్పేట్ లో హోటల్ గ్రాండ్యూర్ లో ఉండడం జరుగుతుంది, ఈ రోజు ఒక్క రోజు మాత్రమే. అలాగే ప్రతి గురువారం కూడా విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్, ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ఉండటం జరుగుతుంది. అయితే ఈసారి శనివారం నేను ఏలూరు రావడం జరుగుతుందండి. ఏలూరు శనివారం ఒక్క రోజు మాత్రమే. అందరూ కూడా ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మిగిలిన బుధవారం కానీ, ఆదివారము, సోమవారము, అలాగే శుక్రవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలోనే ఉండటం జరుగుతుంది. అవకాశం ఆ పరిసర ప్రాంత గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మెయిన్ బ్రాంచ్ రావడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అలాగే ఈ వచ్చే నెల మీకు 6వ తారీఖున పెద్ద తిరుపతి వస్తున్నాం కాబట్టి చిత్తూరు జిల్లా పెద్ద తిరుపతిలో ఉండటం జరుగుతుంది. ప్రేక్షకులు ఇది గమనించండి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు వచ్చే నెల 6వ తారీఖు నేను రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే ఈ వారం సక్సెస్ స్టోరీ ఏంటి అంటే ప్రతి వారం మనం సక్సెస్ స్టోరీ చెప్తున్నాం. అలాగే యూట్యూబ్ లో JKR న్యూమరాలజీలో చాలా మట్టికి సక్సెస్ స్టోరీస్ డైరెక్ట్ గా వాళ్ళ నోటి ద్వారా చెప్పించి పెట్టడం జరిగింది. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రతి వారం మనం ఇస్తూ ఉన్నాం. పోయిన వారం టైం అయిపోయిన కారణం చేత ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోయాం. ఈ వారం ఆ సక్సెస్ స్టోరీ, ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాం. సో వారి పేరు శ్రీనివాస్, వారు బుయ్యూరులో ఉంటారు. వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక రోజు గుడివాడ బ్రాంచ్ కి వచ్చారు. వచ్చినప్పుడమ్మా వాళ్ళు అడిగారు, సార్ నాకు ఇల్లు కట్టుకోవాలి అంటే నా వల్ల కావట్లేదు, ఏంటి పరిస్థితి? సెకండ్, అది పెద్ద సమస్య కాదండి, న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నారు. తర్వాత దాని తగ్గట్టుగా మంత్రశాస్త్రం ప్రకారం మనం ఇచ్చే 13 కోణాలలో వారి యొక్క జాతకాన్ని పరిశీలించి వారి దగ్గర రెమెడీ ఇచ్చాం. వారే స్వయంగా లెటర్ రాయడం కూడా జరిగింది. ఈ లెటర్ లో వాళ్ళు రాసింది వెంటనే ఒక 2 కోర్సులు అయ్యేలోగానే ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇల్లు కొనుక్కున్న తర్వాత వారి పిల్లలు ఇద్దరు కూడా చదువులో కూడా బాగా రాణించడం. అప్పుడు దాకా యావరేజ్ గా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ పెద్ద బాబు ఒక రూట్ లో వెళ్తున్నాడండి, వెళ్ళొచ్చు అంటే ఆ రూట్ ఆయన జాతకరీత్యా పనికిరాదమ్మా, ఈ రూట్ అయితే బాగుంటది కాబట్టి అదంతా రాణించలేడు అని చెప్పడం జరిగింది. సరే వెళ్ళాడు కదా అని చెప్పి ట్రై చేశారు. ఏదో అనుకోని ఒక అవాంతరం వచ్చి అది బ్రేక్ అయిపోవటం, మరలా నేను చెప్పిన రూట్ లోకే వెళ్ళటం. నేను అదే చెప్తాను, ముందే రాసి పెట్టి ఉంటుంది. దాని ప్రకారం మీ పిల్లల్ని విద్యాభ్యాసం కానీ లేదు ఫర్దర్ గా జాబ్ కానీ ఏదైనా కూడా ఆ రూట్ లో మనం వెళ్ళినట్లయితే మన గ్రహాలను అనుసరించి మనం అనుకున్న సక్సెస్ ని సాధిస్తాం. మనం రివర్స్ గా వెళ్ళినట్లయితే 50% జాతకం బాగున్నప్పటికీ రివర్స్ గేర్ లో మనం వెళితే 50% రిజల్ట్ వస్తుంది. వారికి వాళ్ళు ఎంత రిజల్ట్ వచ్చిందో వారి మాటల ద్వారా తెలుసుకోండి. వారి ఫోన్ నెంబర్ ఇస్తాను. పిల్లల విద్యాభ్యాసం కానీ అలాగే వారి యొక్క ఏదైనా సాధించగలను అనే యొక్క కాన్ఫిడెంట్ కానీ అది నేను చెప్పే కన్నా వారి మాటల ద్వారా మీరే వినండి. వారి ఫోన్ నెంబర్ అందరికీ ఇస్తాను, మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. వారి అడ్రస్ కూడా చెప్తాను. రామ్ శ్రీనివాస్, ఆయన పేరు శ్రీనివాస్ అయితే రామ్ శ్రీనివాస్ అని పెట్టడం జరిగింది. లక్ష్మీ రెసిడెన్సీ, హౌస్ నెంబర్ 109 అంటే 109. అలాగే బుయ్యూరు, కృష్ణా జిల్లా. వారి ఫోన్ నెంబర్ 9989965775. మరొకసారి తెలియజేస్తాను, 9989965775.
99965775 మీరే కాల్ చేసి తెలుసుకోండి. ప్రతి వారము మనం చెప్పబోయే సక్సెస్ స్టోరీ అంటే జీవితంలో ఏది సాధించలేమో అనుకున్న వాళ్ళు కూడా ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు సాధిస్తున్నారో ఇంకా నేను వేరే చెప్పనక్కర్లేదు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చాలా సంతోషంగా ఉందండి కాల్ కలిసినందుకు. ఓకే అండి, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, వివరాలు తెలియచేయండి. హస్బెండ్ గురించి అండి, శ్రీనివాసరావు అండి. ఓకే అమ్మా, వారి పుట్టిన తేదీ చెప్పండి. 6వ తారీఖు అండి. 6వ తారీఖు 3వ నెల 3వ నెల 1975. 75. తనని ఏమని పిలుస్తూ ఉంటారు? శ్రీనివాసరావు అంటారండి. ఓకే, మరి తన గురించి తనకున్న సమస్య ఏంటి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ లో సెటిల్మెంట్ ఉండలేదండి. అమ్మా ఇంటి పేరు చెప్పండి అమ్మ ఒకసారి. ఎలవర్తి అండి, వై అండి. వై ఎలవర్తి. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? బెంగళూరులో ఉంటున్నాను ప్రస్తుతానికి, మాది అడిగినట్టండి. ఓకే అమ్మా, రైట్ రా. వై శ్రీనివాసరావు గారి పేరు 32 అనే పేరులో ఉంది కదమ్మా. రావు అని గనక పిలిచినట్లయితే రావు గారి జీవితం ఎప్పుడు సగమే బాగుంటుంది. అంటే ఫస్ట్ బాగా హై పిచ్ లో ఉంటుంది, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. ఈయనకి బర్త్ నెంబర్ 6 ఆ డెస్టినీ నెంబర్ 4 అంటే రాహు శుక్రుల కలయిక. దీని మూలంగా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, కష్టపడతారు, ఫలితాన్ని పొందలేరు. ఈ రోజు నుంచి శ్రీనివాస్ లో SRINIVAAS అని పెట్టుకోండి అమ్మ. ఒక ఏ ఎస్ఎల్ గా యాడ్ చేసుకోండి. అలాగే రావులో RAV అని పెట్టుకోండి అమ్మ. చివర ఒక ఏ దీంట్లో యాడ్ చేయండి, చివర వి అనేది పెట్టండి. వై శ్రీనివాస్ రావు అని చెప్పి రాసుకోండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 24, ఆఫ్టర్ డిన్నర్ 24, ఉదయం 24, సాయంత్రం 24, ఇలా ఒక 9 కోర్సులు చేయండి అమ్మా. కోర్స్ అంటే 24 రోజులకు ఒక కోర్స్ అవుతుంది. డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. జాబ్ అన్నారు కాబట్టి ఒకవేళ రుద్రాక్ష మీకు అందుబాటులో ఉన్నట్లయితే 6, 7 గణేష్ ఈ 3 కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి. అలాగే రత్నం ఎమరాల్డ్ గ్రీన్ కుడి చేతి చిటికిన వేలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ లక్కీ నెంబర్ 9, అలాగే 4, 6, అన్లక్కీ నెంబర్ 3, 7 అని చెప్పాలి. ఒక మంత్రం చెప్తానమ్మా, ఈ పూజ చేయండి, జాబ్ లో మంచి రిజల్ట్ పొంది తీరుతారు. ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 41 సార్లు చేయండి. శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 41 ప్రదక్షిణలు చేయండి. 41 రోజుల్లోనే ఈయనకి జాబ్ లో అనుకూల పరిస్థితులు వస్తాయి. గాడ్ బ్లెస్ యు అమ్మా. బ్రహ్మశ్రీ డాక్టర్ JKR ని కలిసి మరి మీ జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసుకోవాలి, అలాగే పేర్లు చిన్న మార్పులు చేసుకుని అదృష్టం పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే పర్యటన చేస్తున్నారు, ఆ వివరాలన్నీ మీరు స్క్రీన్ పైన చూసే అవకాశం ఉంది. ఓకే JKR గారు, మరి నాగదోషం అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు ఈ నాగదోషం ఎన్ని రకాలుగా ఉన్నాయి, దోషం ఉంటే ఏం చేయాలి, దాని గురించి సవివరంగా తెలియచేయండి. నాగదోషము అనగానేమ్మా జనాల్లో ఒక రకమైన భయం. కాలసర్పదోషము, నాగదోషము, కాలసర్పదోషం. కాలసర్పదోషము అంటే ఒక మనిషికి వచ్చినట్లయితే ఇంక పోదమ్మా జీవితాంతం. ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, యాగాలు చేసినా కాల సర్ప దోషము. కాలము సర్పము దోషము అంటే ఏంటంటే 12 ఏళ్లలో గనక మనకి 9 గ్రహాలు, 9 గ్రహాల్లో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల మధ్యన ఈ 7 గ్రహాలు ఉన్నట్లయితే అది కాలసర్పదోషం. ఎప్పుడైతే ఈ కాలసర్పదోషం ఒక్కసారి వచ్చింది అంటే అది పోదు. దానివల్ల ఎలాంటి ప్రభావం అనంటే అన్ని బాగానే ఉంటాయి. వివాహంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంపాదనలో కావచ్చు, ఎక్కడో ఆటంకాలు వస్తూ. అప్పుడైతే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ఇచ్చే పరిష్కారం అందరూ కూడా మంత్రం కూడా చెప్తాను, అందరూ రాసుకోవచ్చు. ఏం చేయాలి అనంటే 100% సింపుల్ రెమెడీ ఏంటిది, మన కార్యంలో విఘ్నాలు లేకుండా పనిచేసుకెళ్ళిపోవటం. మనకి దోషం ఉంది, ఓకే, దాని గురించి బాధపడకూడదు, దాన్ని వదిలేసేయండి. అప్పుడు ఏం చేయాలి, మనకి సంతానం కలగట్లేదా, లేదు వ్యాపారంలో అభివృద్ధి లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ముందు ఈ సమస్య నుంచి, గండం నుంచి మనం గట్టెక్కాలి, ఈ సమస్య నుంచి మనం విముక్తులు కావాలి అనుకున్నప్పుడు పిండితో నాగపడగలు చేయాలి. బియ్యపిండి తీసుకోండి, చక్కగా మెత్తగా పట్టించి నాగపడగలు చేయండి. అలాగే పిండి ప్రమిదలు చేయండి. చేసిన తర్వాత ముఖ్యంగా ఇది మంగళవారం రోజునే మొదలు పెట్టాలి. సో ఈ రోజున చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అలాగే శివరాత్రి రేపు మంగళవారం వచ్చింది 17వ తారీఖు, ఇంకా అద్భుతమైన రోజు. ఆ రోజును ప్రారంభిస్తే మరీ రిజల్ట్ పొందుతారు. సమస్య ఏదైనా దోషం ఉన్నవారు ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క 2 ప్రమిదలు చేయాలి. చేసి దాంట్లో ఆవు నూనె పోయాలి. రెడ్ క్లాత్ ఒకటి తీసుకోండి, 2 రోజులు ముందుగా తీసుకుని పీలికలు చేయండి. చేసి గంధము వాటర్ గంధంలో కలిపి దాంట్లో ముంచి చక్కగా ఆరబెట్టండి. ఎండిపోయిన తర్వాత దాన్ని ఒత్తుగా చేసి ఈ ప్రమిదలో 1, ఈ ప్రమిదలో 2, 4 ఒత్తులు వేయండి. వేసి చక్కగా గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఈ యొక్క దీపారాధన చేసి
మనసులో అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేయండి, చేసి ఫలం చిమ్మిరి పెట్టండి, అరటిపండు పెట్టండి, పెట్టి సంకల్పం తీసుకోండి. అయ్యా నాకు ఈ నాగదోషం ఉండటం చేత నాకు ఈ సంతానం లేదు, అలాగే నాకు వివాహం కావటం లేదు, వ్యాపారంలో అభివృద్ధి చెందట్లేదు. ఈ నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ 100% పోవాలి అని అంటే ఈ విధంగా 11 మంగళవారాలు చేయండి. అంటే ఇంటిలో కొంచెం ఇబ్బంది కాబట్టి ఏదైనా మీ దగ్గర ఏ దేవాలయం అయినా పర్లేదు, శివాలయం కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర కావచ్చు, అయితే నాగేంద్ర స్వామి పుట్టల దగ్గర అయినా కావచ్చు, అక్కడ చేసుకున్నట్లయితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఇంట్లో కన్నా కూడా. లేదు ఇంట్లోనే మీరు దేవాలయంగా మలుచుకుని సపరేట్ గది ఉన్నట్లయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ రకంగా చేసుకుని సాయంత్రానికి ఈ ప్రక్రియ అంతా తీసుకెళ్లి కాలంలో కలపండి, పారే కాలంలో. ఇలా చేసినట్లయితే 11 మంగళవారాలు నాగదోషం అనేది రాదు. ఉన్నప్పటికీ కూడా నాగదోషం పోతుంది, కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయని చెప్పవచ్చు. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేశారు. మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సాధన, మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పూర్తి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. గోగినేని సునంద్. స్పష్టంగా చెప్పాలండి పేరు. గోగినేని సునంద్, జి సునంద్. జి సునంద్. పుట్టిన తేదీ అమ్మా? 20 తెల్లవారుజామున 6వ నెల 80వ సంవత్సరం. 20 తెల్లవారుజామున అంటే 25 ముఖ్యంగా పిలిచే పేరు సునంద్. ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను H1 అప్లై చేయాలనుకుంటున్నాడు, అదేమో ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటున్నాడు. అన్న పేర్లో మాట్లాడొచ్చండి, మీరు మాట్లాడండి. సునంద్ అనే పేరులో మీ బాబు 20వ తారీఖు పుట్టాడని చెప్పారు, అంటే 2వ నెంబర్ అమ్మా. బర్త్ నెంబర్ 2 ఆర్ డెస్టినీ నెంబర్ 8 అయిందమ్మా. శని చంద్రులు కలయిక ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు బ్రేకులు వస్తూ ఉంటాయి, కష్టపడతాం, ఫలితం తక్కువ ఉంటది. మంచి మాటకారి, మంచి తెలివి గలవాడు, టాలెంటెడ్ పర్సన్, కానీ అసలు విషయానికి వచ్చేసరికి బ్రేకులు అవుతూ ఉంటాయి. పేరైతే 100% సాటిస్ఫాక్షన్ గా లేదమ్మా. అవకాశం ఉండి కుదిరితే ఒక్కసారి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆ బ్రేకులు రాకుండా ఒక మంత్రం చెప్తాను, ఎందుకంటే లైవ్ లో చేస్తే ఆ రిజల్ట్ ని అందుకోలేరు. దాన్ని సావధానంగా ఒక ½ అన్ అవర్ పడుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు కామన్ గా చేసి ఏదో మీకు చెప్పేలాకైతే జిఎస్ అని పిలుచుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజు నుంచి ఆయన్ని సునంద్ అనేది వదిలేసి జిఎస్ అని పిలవండి, మంచి రిజల్ట్ అయితే పొందుతారు. అయితే ఈ మంత్రం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి. వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టండి. అలాగే గరిక మాల గనక దొరికినట్లయితే, గరిక గడ్డి మీకు అందుబాటులో ఉన్నట్లయితే మంగళవారం కానీ బుధవారం కానీ గరిక మాలతో వేసి 7 ప్రదక్షిణలు 7 గుంజలు తీయండి. డెఫినెట్ గా 7 వారాలు చేసేలోగా మనకి సానుకూల ఫలితాలు వస్తాయమ్మా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఓకే అండి, సర్వం జీవకోటికి సూర్యుని అవసరం ఉంది. మరి సూర్యుని ఎలా పూజించాలి, దాని ప్రాశస్త్యం, అలాగే మీరు చేసే పర్యటనలు తెలియచ్చు. తప్పకుండా అమ్మా. అంటే ఈ వారం యొక్క స్పెషల్ ఏంటంటే సూర్య నమస్కారం ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేయాలి సూర్య నమస్కారం అనంటే, మనకమ్మ దేవుడు ఉన్నాడు అనంటే ఇంకా ఆయన ఒక్కడే. మతాలు వేరైనప్పటికీ అందరి పైన కూడా తెల్లారుతుంది అనంటే ఆయన వస్తాడు. మనం లేక ఇంకా ఆయన మాత్రం మనకి వెలుగునిచ్చడానికి నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చే భగవంతుడిలో మొట్టమొదటిగా మనకు కనిపించే భగవంతుడు, శక్తివంతమైన భగవంతుడు సూర్యుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పుట్టిన కానించి గిట్టే వరకు కూడా ఆయనకి రుణపడి ఉంటామనే సత్యం అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి నిత్యము మీరు అర్ఘ్యలు ఇవ్వక్కర్లేదు, కనీసం లేవగానే మొహం కడుక్కుని స్నానం ఆచరించి ఒక్కసారి నమస్కారం చేయండి. ఆయన నమస్కార ప్రియుడు. అలాగే ఒక్క దోసెడు నీళ్లు ఆయనకి అర్ఘ్యం ఇచ్చినట్లయితే మనకి మోక్షాన్ని ఇస్తానని చెప్పి ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అంతటి మహనీయుడైన యొక్క సూర్య భగవానుడికి ప్రతి ఒక్కళ్ళు కూడా బద్దకించకుండా తెల్లవారుజామును లెగిస్తే ఇంకా అమోహం. లేవలేని వాళ్ళు మీరు 8ంటికి లేచినా 9ంటికి లేచినా కనీసం ఒక్కసారి సూర్య నమస్కారం చేయండి. అంటే ఈ జన్మ అలాగే ఈ శరీరం మొత్తం భగవంతుడిచ్చిన వరం కాబట్టి మనకి ఎవరిని నమ్మాము ఈ దేవుడు ఆ దేవుడు అనేది కాదు, సూర్యుడు అందరికీ దేవుడు. కాబట్టి ఒక చక్కటి మంత్రాన్ని చెప్తాను. అలాగే స్త్రీలైతే గనక ఒక రాగి చెంబులో ఒక పుష్పము అలాగే కుంకుమ వేసి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఓం కోల్కాయ స్వాహ, ఓం కోల్కాయ స్వాహ. అలాగే పురుషులైతే ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం అని ఇవ్వండి.
ఆరోగ్య ప్రదాత సూర్యుని కొలవటం వల్ల ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్ని ఉదయించే సూర్యుడు బ్రహ్మతో సమానం, అలాగే మనకి మధ్యాహ్నం ఈశ్వరుడితో సమానం, అస్తమించే సమయానికి విష్ణువుతో సమానం. అంటే అక్కడ ఆ సూర్య భగవాన్లో ముక్కోటి దేవతలు ఉన్నారు, సాక్షాత్తు 3 పూటలా కూడా ఈ త్రిమూర్తులు అవి వేచి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు అస్తమించే సమయానికి కూడా నమస్కారం చేసుకోవడం చాలా మంది ఉన్నారు. కనీసం ఉదయించే సమయానికి మీరు ఈ విధంగా గనక చేసినట్టు ఈ మంత్రాలతో, అలాగే ఈ మంత్రాలు ఏది రాలేదు అని అంటే ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఒక్కసారి 3 సార్లు అర్ఘ్యంగానిచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే అమోఘమైన ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇది నిత్యం చేయండి. అలాగే పరమాన్నం యొక్క నివేదన చేసి అది ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోండి. అలాగే రేచీకటి ఉన్న వాళ్ళు, అలాగే మనకి పెద్ద పెద్ద గ్లాసులు పెట్టుకుంటుంటారు, మసకు ఉన్నది రేచీకటి ఉంది అని చెప్పి, ఇలాంటి ఎవరైనా సరే కంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా సూర్య నమస్కారం చేసినట్లయితే డెఫినెట్ గా ఆ సమస్య నుంచి విముక్తి పొందుతాం. ఈ ప్రక్రియ చేయండి. అలాగే మనం వచ్చే వారం కొన్ని ప్రక్రియల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. అది చివరిలో వచ్చే వారం ఎపిసోడ్ గురించి మీకు తెలియజేస్తాం. ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం తెలిసిందే, హోటల్ గ్రాండ్యూర్ లో. అలాగే మీకు ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది. ఈసారి శనివారం మాత్రం ఏలూరులో ఉండటం జరుగుతుంది, పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే మీకు ప్రతి బుధవారము, శుక్రవారము, ఆదివారము, సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. వచ్చే నెల 6వ తారీఖు మీకు పెద్ద తిరుపతిలో ఉండటం జరుగుతుంది, చిత్తూరు జిల్లా పెద్ద తిరుపతి. ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే మా దగ్గర పూజించిన దక్షిణార్థ శంఖములు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇది మీకు బీపీపీ సర్వీస్ కూడా ఉంది. లేదు బ్యాంక్ ద్వారా మీరు అమౌంట్ వేసినట్లయితే కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. మీకు మొబైల్ అపాయింట్ దూర ప్రాంతాల వారు రాలేని వారికి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మొబైల్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా తెలియజేస్తారు. మీతో మాట్లాడటం, ఆ తర్వాత అది కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. అలాగే దక్షిణార్థ శంఖములు కానీ, మొబైల్ అపాయింట్మెంట్స్ కానీ, అలాగే శివరాత్రి సందర్భంగా మీకు పోయినసారి యంత్రాల ప్యాక్ పెట్టాము, 5 యంత్రాల ప్యాక్. మరలా దాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుంచి ఇవ్వటం ప్రారంభించాం. ఈ రోజు నుంచి కూడా యంత్రాల ప్యాక్ మళ్ళీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. శివరాత్రి రోజున యంత్రాల ప్యాక్ కనుక ఇంట్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు పంచభూతాలు ఎలా ఉంటాయో ఈ యంత్రాలు కూడా, ఈ పంచ యంత్రాలు కూడా మన జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి వివరాలు తెలియచేయండి. నా పేరే అండి. నా గురించి. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. నంబూరి లక్ష్మీ ప్రసన్న. ఓకే అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి. 11/6. ఓకే. 1989. 89. పిలిచే పేరు ఏమైనా ఉందా అండి? ప్రసన్న అంటారండి. ప్రసన్నాన్ని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మరి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నా. ఓకే. అసలు జాబ్ కానీ చూస్తున్నా కానీ ఏం రావటం లేదండి. ఓకే అండి, జేకేఆర్ గారితో మాట్లాడండి. ఓకే అమ్మా, ఇంటి పేరు ఒకసారి చెప్పండి. నంబూరి సార్. ఎన్నమ్మా? ఎన్ సార్. ఓకేమ్మా, మీరు ప్రసన్న అని పిలిస్తే 26 నెంబర్ లో ఉందమ్మా. 26 అంటే శని నెంబరు, అంత కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి ప్రసన్న కన్నా కూడా లక్ష్మి అని పిలిపించుకోండి. LAKSHME అని రాసుకోండి అమ్మా. LAKSHME అని రాసుకోండి. అలాగే ఎన్ లక్ష్మీ ప్రసన్న అని చెప్పి ఒక ఈ పెట్టుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ప్రసన్నలో ఒక ఏ పెట్టుకోండి అమ్మా. PRA అనేది ఒక ఏ విషయానికి యాడ్ చేసుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 50, ఆఫ్టర్ డిన్నర్ 50, ఉదయం 50 సార్లు, సాయంత్రం 50 సార్లు ఇలా చేయండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొంది తీరుతారు. ఉద్యోగం కోసం అంటున్నారు, మీరు ప్రతి నిత్యము కూడా ఒక మంత్రాన్ని చెప్తానమ్మా. మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి. ఉద్యోగం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి, నీరాజయే వెంకటనాథం నిత్యం. ప్రతినిత్యం ఈ మంత్రం చేయండి. డెఫినెట్ గా మీకు రిజల్ట్ వస్తే పేరు ఉదయం 50, సాయంత్రం 50 రాయండి అమ్మా. గాడ్ బ్లెస్. మీకు తూర్పు ముఖం చాలా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే, హోటల్ గ్రాండ్యూర్. అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్. అలాగే ఏలూరులో ఉండే విషయం కేవలం ఒక శనివారం ఒక్క రోజు మాత్రమే. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇది అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం, సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. అలాగే వచ్చే నెల 6వ తారీఖున తిరుపతి, పెద్ద తిరుపతి వస్తున్నాం, చిత్తూరు జిల్లా. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంతాల వారికి మొబైల్ అపాయింట్మెంట్స్,
అలాగే అక్షయ తృతీయ దక్షిణావర్త శంఖములు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి కావాలన్న స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. అలాగే యంత్రాల ప్యాక్ మరలా ప్రారంభమైంది. మీరు రేపు 17వ తారీఖున శివరాత్రిలో రోజును పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఈ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే వాటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఓకే, జేకే గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, మరి జేకేఆర్ ని కలిసి మరి మేము ఈ జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసుకోవచ్చు,